హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం వీడియో వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం ఈరోజు అసలు మన ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలాంటి టాపిక్ తీసుకోవాలన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. టాపిక్ అనే కాదు, అసలు మనం ఎలాంటి వీడియోస్ చేస్తే మనకి తొందరగా సక్సెస్ వస్తుందన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఏంటి అంటే నాకు తెలిసిన ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు. తన నేమ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సాయిరామ్ ఆర్టిస్ట్ అనమాట. తన ఛానల్ పేరు వచ్చేటప్పటికి తన పేరు సాయిరామ్ అనమాట. తను వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి డ్రాస్ అయితే గీస్తుంటాడు అనమాట. ఇతను ఒక ఆర్టిస్టు, మంచి మంచి డీటెయిలింగ్స్తో అందంగా ఆర్ట్స్ అయితే గీస్తుంటాడు. అయితే తను నాకు కూడా ఒక ఆర్ట్ అయితే గీసి ఇచ్చాడు అనమాట. అయితే ఇతని గురించి ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు తను ఒక ఆర్టిస్ట్, అయితే తను డ్రాస్ బాగా వేస్తున్నాడు కదా అని చెప్పేసి తనైతే ఖాళీగా ఉండలేదు. తనకు తెలిసింది ఏంటి, ఆర్టిస్ట్ డ్రాస్ వేయడం కాబట్టి దాంతో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు. మీరు కూడా అంతే గైస్, మీరు కూడా ఏంటి అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ నాకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలామంది క్రియేటర్సే, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, అయితే ఎడిటింగ్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళకి ఏం తెలుసు అన్నది అయితే చెప్పట్లేదు. వేరే వాళ్ళ కేటగిరీ, ఎవరిదో కేటగిరీని తీసుకుని దాని గురించి చెప్దామని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నాకు టెక్నాలజీ గురించి తెలుసు అనుకోండి, నాకు తెలిసింది ఎంతో కొంత కొంచెమైనా తెలుసు, ఆ కొంచెం గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు తెలిసింది, నాకు వర్కౌట్ అయింది, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అలానే మీరు కూడా ఏంటి అంటే మీకు తెలిసింది, మీకు ఏదైతే తెలుసో, ఇప్పుడు మీకు డ్రాస్ చేయడం వస్తే డ్రాస్ చేయండి, పెయింటింగ్ వస్తే పెయింటింగ్ చేయండి, లేదా సింగింగ్ వస్తే సింగింగ్ చేయండి. అలాంటి టెక్నాలజీ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే టెక్నాలజీ వీడియోస్ చేయండి, లేదంటే మీకు మొబైల్స్ మీద ఉంటే మొబైల్స్ మీద చేయండి. అలా మీకు ఏ కేటగిరీలో మంచి గ్రిప్ ఉంటే ఆ కేటగిరీలో అయితే చేయండి. అంతేగాని మీరు ఎవరినో చూసి వాళ్ళని చూసి మీరు అదే కేటగిరీని చేయాలి, మీకు తెలియకపోయినా సరే దాని గురించి చేయాలని ఏం లేదు. మీకు తెలిసిందే చేయండి. మీకు తెలిసినప్పుడు మీకు తెలిసింది చేస్తేనే మీకు దాని మీద పూర్తిగా ఉన్న గ్రిప్ వల్ల ఏమవుతుందంటే మీరు ఈజీగా దాని గురించి చెప్పగలుగుతారు, అండ్ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు, కాబట్టి మీకు ఈజీగా అనేది సక్సెస్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ సాయిరామ్ ఆర్టిస్ట్ అనే ఛానల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు తినేం చేస్తూ ఉంటాడంటే సబ్స్క్రైబర్స్ అండ్ కొంచెం సెలబ్రిటీలు ఆర్ట్స్ అయితే గీస్తుంటాడు అనమాట. చాలా మంచి వ్యక్తి, నాకు పర్సనల్గా కూడా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. ఒకసారి మీరు తన ఛానల్ చెక్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అలాగా సాయిరామ్లో మీరు కూడా ఏంటంటే ఒక కొంచెం డిఫరెంట్గా ఉండే టాపిక్స్ని, డిఫరెంట్గా ఉండే వేస్లోకి వెళ్ళండి, ఈజీగా సక్సెస్ అయితే అవుతారనమాట. అంతేగాని మీకు అవసరం లేనివి అంటే మీకు తెలియని వాటి జోలికి అయితే పోకండి, పోతే మాత్రం చాలా కష్టం అనమాట. అయితే తను నాకు ఒక ఆర్ట్ గీసి ఇచ్చాడని చెప్తున్నాను కదా, ఆర్ట్ అయితే నేను ఇక్కడ వీడియోని అయితే ఇక్కడ పెడుతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట తన ఎంత మంచి ఆర్టిస్ట్ అన్నది. ఒకసారి తన ఛానల్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు వీడియో అయితే చూసేయండి.